ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మనము ఏ పని చేయాలన్నా కూడా మొట్టమొదలు కొలిచే భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది విఘ్నరాయుడు గణపతి, అందరికి తెలిసిన విషయమే. సో మంథనిలో ప్రస్తుతం ఉన్నాం. మంథనిలో హస్తకళలు ఇంకా ఇప్పటికీ సజీవంగా ఉన్నాయని చెప్పడానికి తార్కాణం మనం చూడవచ్చు. ఇక్కడ వీణ ఎంత అద్భుతంగా విశ్వబ్రాహ్మణ గణపతికి సంబంధించిన ఈ మండలి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా భగవంతుడు సృష్టిలో కూడా న్యాచురల్ గా సృష్టించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా కళ్లకు కట్టినట్టుగా వాళ్ళ యొక్క చేతులతో తీర్చిదిద్ది అందులో గణపతిని విఘ్నరాయుడిని అందులో నిలబెడుతూ ఉంటారు. మరి దానికి తార్కాణమే చూస్తున్నాం. ఇక్కడ వీణ, ఆ తర్వాత అక్కడ తబలా ఉన్నది, ఆ తర్వాత అక్కడ మనం నెక్స్ట్ చూస్తే కనుక ఫ్లూట్ కూడా. అంటే ఇంత అద్భుతమైన కళ ఇప్పటికి కూడా మా మంత్రిలో సజీవంగా ఉందని చెప్పడానికి తార్కాణం. మధురా భాషిని మంజుల రూపిణి వంబర వేణి వీణాపాణి కాపాడగదే కమలచురాని కరుణింపునదే గానతరంగిణి సంగీతముని సుందర రూపము సాహిత్యముని సుందర హాసము అని చెప్తారు. కాబట్టి ఈ వీణ చూస్తే ఎంత అద్భుతంగా అంటే సరస్వతి అమ్మవారి ఇక్కడ వచ్చి వీణ వాయిస్తున్నారు అన్నట్టుగా అంత అద్భుతంగా తీర్చిదిద్దారు దీన్ని. ముఖ్యంగా చెప్పాలంటే మరి వీళ్ళ హస్తకళ మా మంచినీలో ఉన్న విశ్వ బ్రాహ్మణుల వద్ద ఉన్న ఆ కళ ఎంత గొప్పది. మేము ఏ లెవెల్లో కూడా మేమందరం కూడా ఇక్కడ నివసించాము, ఏ రకంగా మేము ఇప్పటికి కూడా వాళ్ళ నుంచి పనులు తీసుకుంటున్నాము, వాళ్ళు ఎంత అద్భుతంగా దాంట్లో నిమగ్నమై మా అందరు కూడా కార్వింగ్ చేస్తున్నారని చెప్పడానికి తార్కాణం. వడ్రంగి వారు ఉన్నారు, తర్వాత కమ్మరి వారు, కంచరి వారు, తర్వాత ఔసలి, వీళ్ళందరూ కూడా యూనిటీగా ఉండి మంథినిలో అద్భుతంగా వాళ్ళ యొక్క కళలను తీర్చిదిద్దుతూ ఉంటారు. మనతో వాళ్ళ ఇక్కడ ఉన్నారు, వీళ్ళు చెక్కిన వాళ్ళందరూ కూడా. వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. ఈయన పేరు వెంకన్న, వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ వృత్తిని జీవనాధారంగా వాళ్ళు పెట్టుకొని ఇప్పటికి కూడా మరి కొనసాగిస్తున్నారు. వెంకన్న చెప్పు, యాక్చువల్ గా చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా మీరు ఒక కళ అద్భుతంగా అంటే భగవంతుడు ఇచ్చిన ఆ కళను చేతులతోటి అద్భుతంగా కార్వింగ్ రూపంలో కావచ్చు మీ హస్తకళలను ఇలా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మరి ఈ యొక్క వీణ కావచ్చు, తబలా కావచ్చు, ఆ ఫ్లూట్ కావచ్చు తయారు చేయడానికి ప్రణాళిక ఎన్ని రోజులు పట్టింది? మాకు ఒక వారం రోజుల నుండి ఇది ప్రణాళిక నడుస్తుంది. ఇది ఒక 6 రోజులలో రాత్రి పగలు మన విశ్వబ్రహ్మ సోదరులందరూ రాత్రి పగలు శ్రమించి అనేక విధాలైన కష్టాలు ఆర్థికంగా, సామాజికంగా అనేక విషయాల తర్వాత ఇక్కడ వర్షం కానీ మనకు సహకరించకపోయినప్పటికీ రాత్రి పగళ్ళు ఎంతైనా మంచిదే. మనం ఒకటి కొత్తది చూపించాలి సమాజానికి. మనం విశ్వబ్రాహ్మణులు అనేవారు ఒక కొత్తదనాన్ని నిర్మించే వ్యక్తులుగా మనం పుట్టుకతోనే ఇంజనీర్లంగా నిరూపించుకోవడానికి కోసం మనం అనేక రకాల ఇబ్బంది పడుతూ ఒక కొత్తదనాన్ని సమాజానికి చూపించాలనే ఉద్దేశంతో నిర్మాణం జరిగింది. అద్భుతం. కొత్తదనం వాడి ఇది పాతదనము. ఎందుకంటే సరస్వతి అమ్మవారి చేతిలో వీణ కావచ్చు, తబలా, ఇవన్నీ పాతదనం. పాతదనాన్ని కొత్తదనం లోపల మీరు తీర్చిదిద్ది ఆ భగవంతుణ్ణి కూడా ప్రకృతి లోపల చూపిస్తున్నారు. అది నిజంగానే హ్యాట్స్ ఆఫ్. ఇందులో ఎంతమంది పాల్గొన్నారు? ఈ రోజులో దాదాపు పూర్తి కార్యకర్తలు నిమగ్నమైనరు. ఇంకా పూర్తి టైం కార్యకర్తలు ఒక 20 మంది మాత్రం రాత్రి మగలు శ్రమించడం జరిగింది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సంవత్సరం శంఖులో భగవంతుడు, ఒక సంవత్సరం నా జ్ఞాపకం ఉన్నది కలశం. అంటే ఒక ముంతలో కూడా కొబ్బరికాయలో కూడా గణపతిని ఆహాహా అది చెప్తుంటేనే నిజంగానే అందరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇప్పటికి మా దగ్గర ఉన్నాయి. మెయిన్ గా చెప్పాలంటే ముఖ్యంగా నాకు ఇప్పటికి కూడా గుర్తు ఒక లాంగ్ చిప్ప, కై చిప్ప అంటారు సముద్రంలో ఒక చిప్ప, ముత్యపు చిప్ప ఉంటుంది. ఆ చిప్పలో కూడా అద్భుతంగా ఆ భగవంతుణ్ణి వాళ్ళు సృష్టించారు వాళ్ళ చేతులతోటి. అంతేకాకుండా ఆధునిక యుగంలో మనం సంచరించే విమానం కావచ్చు, ట్రైన్ కావచ్చు, బస్సు కావచ్చు, కార్ కావచ్చు, ఇట్లాంటివి కూడా వాళ్ళు సృష్టించి మన అద్భుతంగా వాళ్ళ యొక్క కళలను నిలుపుకుంటూ ఉన్నారు. చెప్పండి, మీరు నిజంగా చెప్పాలంటే మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కులాలు, ఎన్నో మతాలు మనం భారతదేశంలో ఉన్నాయి. కానీ ఇప్పటికీ మన మంత్రులు అందరం కూడా బ్రాహ్మణ్స్ కావచ్చు, కోమట్లు కావచ్చు, రెడ్లు కావచ్చు, విలువలు కావచ్చు, అందరం కూడా ఒక కుల మతం భేదం లేకుండా చక్కగా జీవిస్తూ ఉన్నాం. మరి మీ ఈ కళను మరి మీరు ఎగ్జిబిట్ చేస్తున్నారు ఇప్పటికి ఇంకా సజీవంగా. ఈ కళలో మరి ఎంతమంది మీకు సహకరించారు? దాదాపు 30 మంది సహకరిస్తారు. ఎప్పటికీ మన వాళ్ళందరూ ఇప్పుడు సహకరిస్తారు. ఇప్పుడు కొత్తదనం చూడాలని ఎన్నిసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చేసి అది చేసాం. బ్రహ్మోత్సవాల తిరుపతి వెంకట బ్రహ్మోత్సవం 2 సంవత్సరం ముఖ్యం ఎన్నిసార్లు కన్షన్ చేశాము. మా వీధిలో ఉన్న విశ్వబ్రహ్మలు మనుమయ్య అంటే భద్రాచలం వాళ్ళు ఇద్దరు వాళ్ళు సినిమా దాదాపుగా మంచి చూపించాలనే పట్టుదలతో చాలా మంది మమ్మల్ని ఏమన్నది ఇంత డబ్బు పెట్టి 50,000 60,000 ఖర్చు పెట్టి ఏమిటికైతే ఒక అనాథలకు 5 వంతు మంచిది, ఒక మా బీద వాళ్ళకు అభిస్తే మంచిది. అంటే మా కళను ఎప్పుడు కనిపిస్తుంది, మా కళ సమాజం ఎప్పుడు కనిపిస్తుంది, మాకెవరు గుర్తింపు ఇప్పటికీ మా